ఎండాకాలం సెలవులు అయిపోయినాయి, బళ్ళు మళ్ళా చాలైనాయి. ఇక పిల్లగాళ్ళు ఈ స్కూళ్ళకు పోతున్నారు. మరి వాళ్ళకు సర్కారు బట్టలు, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు ఇవ్వాలి కదా నుల్లా. సరే, అవి ఇచ్చుడు ఒక రోజు అటు ఇటు అయినా పోయిన ఏడాది ఇచ్చిన బ్యాగులైనా ఉండాలి కదా. మరి అవి ఏమైనాయో, పిల్లగాళ్ళు వేరే బ్యాగులు వేసుకొని ఈ స్కూళ్లకు ఎందుకు పోతున్నారో ఆర్చుకుందాం. ఈ స్కూల్కి వచ్చిన ఈ పిల్లగాళ్ళందరూ కూడా సొంత బ్యాగులు, సొంత బట్టలు వేసుకొని వచ్చిర్రు. ఏమైందిరా తమ్ముళ్ళు, మీకు పోయినసారి లోకేష్ సార్ ఇచ్చిన బ్యాగులు ఏమైనాయి? అవి వేసుకొని బడికెందుకు రాలేదు? చిరిగిపోయి సార్, కుట్లు కూడా ఊడిపోతున్నాయి. బ్యాగులు చిరిగిపోయి ఉన్నాయి. ఆ బ్యాగులు పంచాయతీలో బుక్లు పెడుతుంటే చిరిగిపోతున్నాయి. గాసోంటి బ్యాగులు ఇచ్చిరన్నట్టు వీళ్ళు. మరి షూలు? చిరిగిపోయింది. షూలు కూడా చిరిగిపోయినాయా? మరి తిండన్నా చక్కగా ఉన్నదా లేదా? ఫుడ్ కూడా బాగోట్లేదు అంకుల్, అదొకలా ఉంటుంది. ఊర్ని తిండి కూడా మంచిగా లేదా? మరి ఏం తింటుండ్రు ఆ పిల్లగాళ్ళు? కొంతమంది క్యారేజీలు తెచ్చుకుంటున్నాం అంకుల్. ఇంకోటి క్యారేజ్ సార్, నేను కూడా క్యారేజే. అందుకే మధ్యాహ్నం తినలేదు ఈ రోజు కూడా. ఇంటున్నారా విద్యాశాఖ మంత్రి లోకేష్ సారు? తిండి బాగా లేకపోతే పిల్లలంతా ఇంటి నుంచి టిఫిన్లు తెచ్చుకొని తింటుర్రట. ఇట్లయితే ఎట్లా సారు? మీరేమో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని బగ్గనే చెప్పుకుంటారు, కానీ ఈ స్కూల్లోనేమో పరిస్థితికి ఇట్లున్నది. ఇట్లయితే పిల్లల చదువులేం కావాలన్నా అని అడుగుతున్నారు ఈ పిల్లల మాటలు విన్న కొందరు పేరెంట్స్.